దుబాయ్ నుండి స్వదేశానికి రప్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి సెల్ఫీ వీడియో పంపాడు లింగయ్య అనే వ్యక్తి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన చొప్పరి లింగయ్య నెల రోజుల క్రితం పనుల నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. అయితే 20 రోజుల తర్వాత కాళ్ల వాపులతో నడవలేక ఇబ్బంది పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో వెల్లడించారు. తిరిగి రాకుండా కంపెనీ వారు పాస్పోర్ట్ తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక తనను హుస్నాబాద్ తీసుకురండి అని లింగయ్య వీడియోలో వేడుకున్నాడు. వీడియో చూసిన కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. తన భర్తను క్షేమంగా ఇంటికి రప్పించాలని లింగయ్య భార్య రజిత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రేవంత్ రెడ్డి సార్, నమస్కారం. పొన్నం ప్రభాకర్ నన్ను కాపాడాను సార్. అప్పుల బాధ లేక గల్ఫ్ కంట్రీ వచ్చిన సార్ దుబాయ్. ప్యారగాన్ కంపెనీ సప్లై వచ్చినాక నెల రోజులు పనిచేశాక మంచిగానే ఉన్నది సార్. మనం ఆ తర్వాత మొత్తం కాలు రేగలు వాపలు వచ్చి లేవలేకపోతున్నా సార్. పరిస్థితి సార్, నన్ను కాపాడాడు సార్. పాస్పోర్ట్ తీసుకున్నారు సార్. నేను ఇంటికి పోతానంటే ఇవ్వట్లేదు సార్. నేను చాలా ఇబ్బంది పడతాను సార్. లేచి మూత్రాన్ని కూడా లేకపోతున్నా సార్. నడుస్తున్నా బా సార్. నన్ను తప్పకుండా కాపాడాడు సార్. లేచి నడవలేకపోతున్నా సార్. చనిపోతే కావచ్చు సార్. నేను ప్లీజ్ సార్, నన్ను కాపాడండి సార్. పూర్ణం ప్రభాకర్ సార్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్. మా ఆయన దేశం వేయండు, మళ్ళీ అది దుబాయ్ వేయండు. ఫంక్షన్ హాల్ వెనుక ఎల్లం బజారు ఫంక్షన్ హాల్ వెనుక కేసీఆర్ గార్డెన్ వెనుక బ్యాక్ సైడ్ ఉంటుంది ఇల్లు. అప్పుల బాధకు నాకు ఆరోగ్యం బాగలేక ఇన్ని అప్పులు అయినాయి. అప్పుల బాధ ఫస్ట్ మలేషియా 6 సంవత్సరాలు పోయి వచ్చిండు. అయితే అప్పులు అయినాయి, నాకు ఆపరేషన్లు అయితే ఇట్లా హెల్త్ బాగలేక అప్పులు అయినాయి అని మళ్ళీ ఈసారి దేశం పోతాను. మళ్ళీ ఒక 3-4 లక్షలు అప్పు తెచ్చి ఇక పోతే ఒక 2 సంవత్సరాలు పోయి అప్పు తీరుతా అని పోయిండు. దుబాయ్ పోయిండు. పోయినాక ఒక 20 రోజులు పని చేసినాక మొత్తం వాటర్ పడక కాళ్ళు వాపులు వచ్చి లేవలేని పరిస్థితులు ఉన్నాడు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మోడీ సార్ అందరికీ పేరు పేరున నమస్కారం చెప్తున్నా. మరి ఎట్లా చేసి ఆయన చనిపోతా అంటాడు. మొత్తం పానం బాగాలేదు. కాళ్ళు లేస్తలేవంటాడు. మొత్తం యూరిన్ పోతే మొత్తం బెడ్ వస్తుంది ఇట్లా అంటాడు. మొత్తం అక్కడ వాటర్ పడక మొత్తం అన్నం లేదు, ఫుడ్ లేదు. 7 రోజుల నుంచి అన్నం తినలే. చాలా బాధ అనుభవిస్తాడు అక్కడ. ఎట్లా చేసి మీరు దయచేసి మీరు మా మీద ఒక్కసారి నా మాటలు విని, సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి నా మాట విని కొంచెం హెల్ప్ చేసి తీసుకురండి సార్. చాలా బాధ ఉన్నది. మేము ఇక్కడ ఆయన చెప్పే ముచ్చట్ల కూడా ఇక్కడ మేము కూడా ఏం తినకుండా అన్నం ఇట్లా ఏం తినకుండా నీళ్ళు తాగుకుంటుంటున్నాం సార్. దయచేసి మోడీ సార్, బండి సంజయ్ సార్, పొన్నం ప్రభాకర్, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీకు పేరు పేరున చెప్తున్నా. మీరే దయచేసి సీఎం దగ్గరికి చెప్పండి సార్. నా బాధ చెప్పండి. మన హుస్నాబాద్ మీరు లోకలు మేము తెలిసి మా గురించి మా బాధలు చెప్పుకుంటే మీరు తీరుతారని చెప్తాను సార్. 5వ వార్డులోని చొప్పరి లింగం అనే వ్యక్తి గల్ఫ్ దేశంలో చాలా ఇబ్బందులు పడుతూ అనారోగ్యానికి గురైండు. అతన్ని ఇక్కడికి వెంటనే రప్పించాలని గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ మంత్రివర్యులు బండి సంజయ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నపం చేస్తున్నాము. వీళ్ళు చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బంది పడి ఏదో గల్ఫ్ దేశానికి వెళ్ళి అక్కడ బాగుపడతామనే ఉద్దేశంతో వెళ్ళినారు. అక్కడ చాలా అనారోగ్యానికి గురై చాలా బాధల కష్టాల్లో ఉన్నారు. వారికి వెంటనే గౌరవ మంత్రివర్యులు స్పందించి, గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి వాళ్ళని వెంటనే లింగంని ఇక్కడికి రప్పించగలరని మా యొక్క మనవి మా హనుమనగర్ వాసులు కోరుచున్నారు. ధన్యవాదాలు మంత్రివర్యులు.